ఇది అన్యాయం డాడీ. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది. కుదరకపోయేసరికి నన్ను ట్రాప్లో ఇరికించి తనే నన్ను రక్షించినట్టు నాటకవాడి ఇప్పుడు తన పంత నెగ్గించుకోవాలని చూస్తోంది. అలాంటి అబద్ధాల కోరిని చీట్ని మీరందరూ క్షమించినా నేను క్షమించను. తన్ని పెళ్లి చేసుకోవడం మాత్రం ఇంపాసిబుల్. నిజమేరా, ఆ అమ్మాయి అబద్ధాలే ఆడింది. ఎందుకు? నిన్ను చిక్కుల్లో నుంచి బయటపడేయటానికి, దాని ద్వారా అందరి ముందు మన మాన మర్యాదలు కాపాడడానికి. ఆ అమ్మాయి గనక నోరు మూసుకునుంటే ఈ పాటికి జైల్లో చువ్వలు లెక్క పెట్టేవాడివి నువ్వు. దాన్ని కట్టుకుని కాపురం చేయడం కంటే జైలుకి వెళ్ళడమే బెటర్. వెడతావురా, నువ్వు జైలుకి వెడతావు. నా పరువు ప్రతిష్టలు మట్టి కొట్టుకుపోవటానికి ఎంత దూరమైనా వెడతావు. నువ్వు జైలుకి వెళ్ళగానే ఫలానా వరప్రసాదరావు కొడుకు బలాత్కార నేరం కింద జైలు పాలయ్యాడన్న వార్త పేపర్లో ఆంధ్రదేశం అంతా చదువుతుంది. ఆ అవమానాన్ని భరించలేక వరప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కూడా మరుసటి రోజు పేపర్లో చదువుతారు. అదే నువ్వు కోరుకుంటే, నాకంటే నీ పంతమే నీకు ముఖ్యం అనుకుంటే వెళ్ళరా, జైలుకే వెళ్ళు. ఐ హేట్ ఇట్. అది కాదు డాడీ. రచన, అన్నయ్య గారు నా మాట విను. ఒక కంట్రీ గర్ల్ కోసం జైలుకు వెళ్ళి కూర్చుంటావా? నో. దాన్ని కట్టుకున్నా గానీ బయటకు నెట్టడం ఎంతసేపు రా? మన పని వాళ్ళలో ఇంకొకటి చేరిందనుకుని సరిపెట్టుకో. ఇప్పటికూ అను, ఆ తర్వాత నేను చూసుకుంటాను.